జీవితంలోకి వెళ్తున్నావు అంటే విడిచిపెట్టే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడే వెళ్ళాలి. అంతేకాని అయిన వాళ్ళు ఏదో అనుకుంటారు, సమాజం ఏదో అనుకుంటుంది, ఎప్పటికైనా తప్పదు కదా! ఇలాంటి ఆలోచనలు మనసులో ఉంటే వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే నీకు అవసరమే కావచ్చు, కానీ అవతలి వాళ్ళది జీవితం. ఒకరి ఎదుగుదల చూసి నీకు ఈర్ష్య, అసూయ, ద్వేషం వస్తున్నాయి అంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయింది అని అర్థం. తొందరగా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నా అనుకునే వాళ్ళు కూడా నిన్ను అసహ్యించుకుంటారు. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి ఈ సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి ఉండాలి, మనసుకు నిలకడ ఉండాలి. నువ్వు నడుస్తుండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ జీవితంలో పడిపోతే ఏ ఒక్కరూ ముందుకు రారు. నీకు నువ్వే నిలబడాలి. నువ్వు 100 కోట్లకు అధిపతివి అయినా ఒక్క నిమిషం ఆయుస్సు కూడా కొనలేవని తెలుసుకో. కోటి కోట్లకు వారసుడివైనా ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో. లక్షాధికారివైనా భిక్షాధికారివైనా శ్మశానంలో ఇద్దరూ సమానమేనని తెలుసుకో. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే నువ్వు మంచివాడివి, గొప్పవాడివి అని ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. ఈ కాలంలో బంధాలు నిలబడాలంటే కొన్ని చూడకూడదు, కొన్ని మాట్లాడకూడదు, కొన్ని వినకూడదు. తెలివైన వాడు బ్రతకడానికి వేటాడతాడు. వేటాడేవాడికి దొరకకుండా తప్పించుకుంటాడు. బ్రతకడం చేతగాని వాడు మాత్రమే మోసపోతాడు. మోసం చెయ్యకూడదు అనేది మంచి ఆలోచనే, కానీ మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. డబ్బే ముఖ్యమనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వారికి డబ్బు తక్కువ. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతలి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ప్రేమ యొక్క గొప్పదనం ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకోవడంలోనూ, నమ్మించడంలోనూ ఉండదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైనది నమ్మకం. అది కలగడానికి ఏళ్ళు పడితే కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. నిప్పుకి కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బతుకుతున్నాం. అందుకే నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది. సమస్య ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడాలి. మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. అప్పుడే నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. వృద్ధాప్యంలో నీకు ఆసరాగా ఉండేది నీ సంతానం కాదు, ఆ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. ఏదైనా ఒక పనిని నువ్వు నీ మనసులో ఎంత బలంగా అనుకొని ప్రారంభిస్తే అంత బాగా చేయగలుగుతావు. నీ ఎదురుగా ఎవరైనా నిన్ను ఎదిరించి మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పు, తప్పులేదు. కానీ నీ గురించి పూర్తిగా తెలియకుండా నీ వెనక నుంచి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నువ్వు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి మాటలు వినేవారికి ఒక్కసారి చెప్పినా చాలు, వింటారు. మంచి మాటలు అసలు వినడానికి ఇష్టపడని వారికి 100 సార్లు చెప్పినా అది వృధా ప్రయాస అవుతుంది. ప్రయత్నిస్తే లోహపు పాత్రను కరిగించి వాటికి మనం వేరొక ఆకృతిని ఇవ్వచ్చు. మట్టి పాత్రను అలా మార్చలేం కదా. మూర్ఖులను అంతే, మార్చలేం. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరు పేజీ ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియని సమాధానమే. ఒక గుడి కడితే 1000 మంది భిక్షగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. మనకంటూ ఒక ప్రత్యేకత లేకపోతే మనకంటూ ఒక గుర్తింపు ఉండదు. కాబట్టి నీలోని ప్రత్యేకతను నువ్వే వెతికి సాధించాలి.
మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు. ఒక ఆడది అందరితో చనువుగా మాట్లాడుతూ ఉంది అంటే ఆమె ఏమీ క్యారెక్టర్ లెస్ అని కాదు అర్థం. ఒంటరిగా బ్రతకడం ఎంత నరకమో తనకు బాగా తెలుసు కాబట్టి. ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం. అదే ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం. పెళ్ళైన తర్వాత కూడా ఇంకొకరిని ప్రేమించడం ఎంత తప్పో, ప్రేమించిన వాణ్ణి కాకుండా వేరే వాణ్ణి పెళ్లి చేసుకోవడం కూడా అంతే తప్పు. మనిషి ఎన్ని బాధలైనా భరిస్తాడు, కానీ ప్రాణంగా ఇష్టపడ్డవారు వదిలేసి వెళ్తే ఆ బాధను భరించడం చాలా కష్టం. నరకం అనుభవిస్తాడు. నిజమైన ప్రేమ విలువ అనేది నిజాయితీగా ప్రేమించిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. పుట్టి పెరిగిన ఊరిని, కన్నవారిని వదిలి కట్టుకునేవాడు కలిసి ఉంటాడో కసాయివాడు అవుతాడో తెలియకపోయినా, మాట కూడా లేని మనిషి ముఖం చూసి పెళ్లి చేసుకుని జీవితం పంచుకోవడానికి తన ప్రపంచాన్ని సైతం వదిలి వస్తుంది భార్య. అలాంటి భార్యని అభినందించక్కర్లేదు, ఆనందంగా చూసుకోండి చాలు. మనిషిలో కోపం, సహనం రెండూ ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నింటినీ లాగేసుకుని పోతుంది. అదే సహనం అన్నింటినీ మన దగ్గర పోగేసిపోతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు, కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది అనేది వాస్తవం. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం కూడా అంతే తప్పు. మీరు ఒక పనిని చెయ్యగలను అని నమ్మితే చాలు, సగం పని పూర్తయిపోయినట్లే. నీ విజయం